హాయ్ ఫ్రెండ్స్! ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం పంచడానికి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీకో విషయం చెప్పాలండి. మన ఛానల్ పెట్టి 2 మంత్స్ అయింది. ఈ 2 మంత్స్‌లోనే మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కాబట్టి ఆ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఇవాళ రవ్వ కేసరి స్వీట్ చూపిస్తున్నామండి. ఇది సింపుల్ రెసిపీ అయినా సరే, ఏదో మన సబ్స్క్రైబర్స్‌కి స్వీట్ పెట్టాలి అని మా ఆలోచనతో ఈ రెసిపీని చేస్తున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక కప్‌లో కిస్మిస్, జీడిపప్పు, అలాగే 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్, ఒక గ్లాస్ నిండా గోధుమ రవ్వ. ఇదే గ్లాస్ మనకి మెజర్‌మెంట్ అండి. అలాగే ఓ కప్‌లో పంచదార, కుకింగ్‌కి సరిపడా నెయ్యి. అంతే అండి. ఇదే ఐటెమ్స్‌తో కుకింగ్ మొదలుపెట్టేద్దాం. ముందుగా ఒక కడాయిలోని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి వల్ల స్వీట్ మంచి టేస్ట్ వస్తుందండి. అలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవుతాయి. వీటిని ఓ ప్లేట్‌లోకి డిష్ ఔట్ చేసేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో? ఇవి కలిస్తేనే స్వీట్‌కి ఆ టేస్ట్ అండి. ఇప్పుడు అదే కడాయిలోని గోధుమ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 4-5 మినిట్స్ అది మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ గ్యాప్‌లో ఇందాకల గోధుమ రవ్వ తీసుకున్న గ్లాస్‌తో 2 గ్లాసెస్ నీళ్లు మరిగించుకుందాం. అలాగే అదే గ్లాస్‌తో 2 గ్లాస్ పంచదార ఈ గోధుమ రవ్వలో వేసుకొని చక్కగా మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరిగించుకున్న నీళ్ళని ఇందులో వేసేసుకుందాం. మెజర్మెంట్స్ గుర్తున్నాయి కదండీ! గ్లాస్ గోధుమ రవ్వ, 2 గ్లాస్ నీళ్ళు, 2 గ్లాస్ పంచదార. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి. అస్సలు ఎక్కువ తక్కువ అవ్వవు. ఇలా నీళ్లు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మంట ఫుల్‌గా తగ్గించేసి సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుంటే మన రవ్వ కేసరి స్వీట్ రెడీ అయిపోయిందండి. ఫినిషింగ్ టచ్ కింద ఒక్క 2 స్పూన్లు నెయ్యి పైన తగిలిస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. నా మాట నమ్మండి అంతే. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అలా వేడి మీదే మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేస్తే ఆ నెయ్యి ఫ్లేవర్ ఈ స్వీట్‌కి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. అంతే మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీన్ని డిష్ ఔట్ చేసేసుకుందాం. సో, ఇవాళ మన సబ్స్క్రైబర్స్ కోసం మేము చేసిన స్వీట్ అండి. ఇది మీకు మేము పర్సనల్‌గా ఇవ్వలేకపోవచ్చు కానీ, మా ప్రేమ మీ మీద ఇంత ఉంది అని మేము చెప్పడానికి స్వీట్‌ని చేశాం. ఇలా మాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా ఛానల్‌లో మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి వీడియోస్ మా నుంచి వస్తాయి. సో, మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. బాయ్.